మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర 17వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా తేతలి నుంచి బయలుదేరి తనకు రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక మీదుగా యాత్రను కొనసాగించనున్నారు. అనంతరం కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడికొండ మీదుగా యాత్ర కొనసాగనుంది. మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర 17వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా తేతలి నుంచి బయలుదేరి తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక మీదుగా యాత్రను కొనసాగించనున్నారు. అనంతరం కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడికొండ మీదుగా యాత్ర కొనసాగనుంది. రైట్, మేమంతా సిద్ధం పేరుతో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర 17వ రోజుకు చేరుకుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దురాని అందిస్తారు. ఫోన్లో దురాని. గుడ్ మార్నింగ్ దీపిక. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో భాగంగా ఈ రోజు తణుకు ఉదయం రాత్రి బస్ స్టేషన్ దగ్గర నుంచి ఈ రోజు ఉదయం బయలుదేరారు. భీమవరం, రావులపాలెం మీదుగా రాజమండ్రి చేరుకుంటారు. కడియపులంకలో మధ్యాహ్నం లంచ్ ఏర్పాట్లు ఉన్నాయి. ఆ చేసిన తర్వాత సాయంత్రం బహిరంగ సభ ఉంది. బహిరంగ సభ ప్రసంగిస్తారు. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రికి రక్షణ ఏర్పాట్లు చాలా చురుగ్గా చేశారు. నిన్న జరిగిన ఈ ప్రోటోకాల్ వాహనాలు జాగ్రత్తగా అధికారులందరూ, పోలీసు అధికారులు పరిశీలించి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి రక్షణాత్మక చర్యలు చేపట్టడంతో పోలీసు బందోబస్తు చాలా భారీగా ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడలో ఒక సమావేశం ఉంటుంది, కాకినాడ పార్లమెంట్ పరంగా. అయితే రాజమండ్రి పరంగా ఒక సమావేశం అంటే పార్లమెంట్కి ఒక సమావేశం చెప్పిన ఏర్పాటు చేసుకుని వెళ్తున్నారు. కాబట్టి రాజమండ్రిలో ఏర్పాటు చేసే ఈ సమావేశానికి అటు నిడదవోలు నుంచి కూడా భారీగా జనసమీకరణ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి అనేక విషయాలు ప్రస్తావిస్తూ ముఖ్యంగా రాజమండ్రిలో నిడదవోలులో జనసేన అభ్యర్థి నిలబడ్డాడు కాబట్టి ఆయన్ని ఉద్దేశించి, అలాగే ప్రతిపక్షాలను ఉద్దేశించి కొద్దిగా ఘాటుగా విమర్శించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ నిన్న సభలో జగన్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు తిరిగి గట్టిగా దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలు జరుగుతాయని తెలుస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అయితే పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఇటువైపు రావులపాలెం నుంచి జన సమీకరణ చేశారు. రావులపాలెం నుంచి తోడుగా అంటే బస్సు వెనకాలే వెళ్లేందుకు అనేక వాహనాలు ఏర్పాటు చేశారు. ఈ కాన్వాయ్ కూడా సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన ఈ మన అమలాపురం, కోనసీమ అమలాపురం నాయకులందరూ కూడా వెంటే సాగే అవకాశం ఉంది. ఈ రక్షణ ఏర్పాట్లు మాత్రం పోలీసులు చాలా జాగ్రత్తగా చేయడంతో అడుగడుగునా భద్రతా వలయాలు మాత్రం కనిపిస్తున్నాయి. దీపిక. రైట్ దురాని, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మరిన్ని